కృష్ణా జిల్లాలో కృతివెన్ను మండలంలో బాణసంచా తయారీ కేంద్రాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అనుమతులు లేకుండా నిబంధనలు ఉల్లంఘిస్తూ బాణసంచా తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలలో ఫైర్ సేఫ్టీ, నిల్వ పరిమితులు, అలాగే విద్యుత్ సురక్షత, షార్ట్ సర్క్యూట్ నివారణ, కూలీల భద్రత, బాల కార్మికులు ఉన్నారా అనే విషయాలను కూడా పరిశీలించారు. భద్రతా ప్రమాణాలన్నీ పాటించడం అత్యంత ముఖ్యమని, చిన్నారులను పని చేయకూడదని ప్రత్యేకంగా అన్నారు. కృష్ణా జిల్లా పెదపూరుపాడులో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, పామరు ఎమ్మెల్యే వర్లా కుమార్ ఇక ఇద్దరు కలిసి ఎస్ఎస్సి రైస్ మిల్లు ప్రారంభోత్సవం నిర్వహించారు. మిల్లు అధినేత చెప్పిడి కిషోర్కు మంత్రి, ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. అత్యాధునిక యంత్రాలతో ఏర్పాటు చేసిన ఈ మిల్లు రైతులకు ఎక్కువ సేవలు అందిస్తుందని, ఎంఎస్ఎంఈల పథకం ద్వారా 1,30,00,000 సబ్సిడీతో పాటు ఇక అక్కడ ఏర్పాటు చేయడం కూడా ప్రధానంగా అభినందనీయమని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పుకొచ్చారు. ములుగు జిల్లా కేంద్రంలోని బాలూరా ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల కళాశాలను జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ విద్యార్థులకు అందే భోజనం నాణ్యత, విద్యా బోధన, హాస్టల్ నిర్వహణపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. విద్యార్థులకు అందించే భోజన నాణ్యతలో లోపాలుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీల సందర్భంగా కలెక్టర్ పిల్లలతో కలిసి భోజనం చేసి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. మహబూబాబాద్ జిల్లాలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ విద్యార్థుల ఆరోగ్యాన్ని ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. రోటరీ క్లబ్ అలాగే ఎస్బీఐ బ్యాంక్ భాగస్వామ్యంతో 10 లక్షల రూపాయల వ్యయంతో పునర్వియోగ శానిటరీ నాప్కిన్స్ను ఎమ్మెల్యే విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, రోటరీ క్లబ్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో నాణ్యమైన విద్య, మధ్యాహ్న భోజనం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రోటరీ క్లబ్ చేయుతకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. హైదరాబాద్ ఎల్బీ నగర్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. సైబర్ క్రైమ్ కేసులో అకౌంట్ ఫ్రీజ్ చేయకుండా ఉండేందుకు 1 లక్ష లంచం డిమాండ్ చేసిన 2 ఆర్ఎస్ఐలు పట్టుబడ్డారు. లంచం తీసుకుంటూ ప్రమోద్ కుమార్ గౌడ్, బాబు నాయక్లను ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా చిక్కారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో ఏసీబీ హైదరాబాద్ రేంజ్ 2 డీఎస్పీ గంగసాని శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ బృందం ఎల్బీ నగర్ సైబర్ పోలీస్ స్టేషన్లో సోదాలు కొనసాగించారు. కర్నూలు జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో పుస్గి మండలంలో జిల్లాలోని ప్రథమ స్థానంలో నిలిచిందని ఇన్ఛార్జ్ ఏపీఓ అబ్దుల్ ఖాలిక్ తెలిపారు. ఇక మండలంలోని జాబ్ కార్డుదారులు తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు. ఈకేవైసీ పెండింగ్లో ఉన్నవారు వెంటనే పూర్తి చేయాలని, ఏవైనా సమస్యలు ఉంటే ఏపీఓ కార్యాలయంలో పరిష్కరిస్తామని తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత భారత్ జీరామ్ చట్టం ప్రకారం పని దినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచినట్లు ఆయన తెలిపారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో నిర్వహించిన జాబ్ మేళాలో వెంకటగిరి ఎమ్మెల్యే కూరుగుండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. వచ్చే 4 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చి ప్రముఖ కంపెనీల ద్వారా ఉద్యోగాలు కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతి 3 నెలలకు ఒకసారి జాబ్ మేళాలు నిర్వహిస్తూ నిరుద్యోగులకు అవకాశాలు కల్పిస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఓ ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. రోగులకు సేవలు అందించాల్సిన నర్సులు ఆసుపత్రి ప్రాంగణంలో ఐటెం సాంగ్స్కు డ్యాన్సులు చేయడం వివాదాస్పదంగా మారింది. నర్సులు డ్యాన్సులు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు 3 నర్సులను సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి వంటి సున్నితమైన ప్రదేశంలో క్రమశిక్షణ పాటించడం చాలా ముఖ్యమని, ఉద్యోగులకు నిబంధనలు పాటించాలని హెచ్చరించారు. అన్నమయ్య జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. బి కొత్తకోట మండలం చెలిమామిడి రోడ్డులోని దేగానిపల్లి వద్ద మున్సిపల్ సంబంధించినటువంటి ట్రాక్టర్ ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేయబోయి అడ్డంగా తిరగడంతో బస్సు పక్కకు వాలింది. 66 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో ఉన్న దాదాపు 10 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే బి కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వరంగల్ జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన మందులను డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు సీజ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జడలపేటలో గ్రామీణ వైద్యుడు
బైగాని వెంకన్న ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మందులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా అధికారులు దాడులు నిర్వహించి 2 రకాల మందులు శాంపిల్స్ సేకరించి సుమారు 45,000 రూపాయల విలువైన మందులను స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డ్రగ్స్ ఇన్స్పెక్టర్ జన్ను శ్రవణ్ కుమార్ హెచ్చరించారు. తిరుపతి జిల్లా పాకాల పోలీస్ స్టేషన్ పరిధిలో కాపర్ కేబుల్ దొంగల ముఠా పట్టుబడింది. పాకాల పోలీసులు 7 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి సుమారు 5,30,000 రూపాయల విలువైన 2,000 మీటర్ల కాపర్ వైర్లు, అలాగే ఒక ఆటో రిక్షా, ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లు, బంగారం, అలాగే నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. వీరు ప్రధానంగా వ్యవసాయ బోరు మోటార్ల వైర్లను టార్గెట్ చేస్తూ జిల్లాలోని పలు మండలాల్లో చోరీలు చేసినట్లు తెలుసుకుందని సిఐ చిన్న గోవింద్ తెలిపారు. అనంతపురం జిల్లా కంబదూరు మండలం పరిధిలోని పెన్నా నది సమీపంలో అక్రమ ఇసుక రవాణా పాల్పడుతున్నారు. నూతిమడుగు, రాళ్ల అనంతపురం, చెన్నంపల్లి గ్రామ శివార్లో స్థానిక రైతులు తమ పొలాల్లో నీరు అడుగంటిపోతుందని ఫిర్యాదు చేశారు. ఈ ఆధారంతో కంబదూరు పోలీసులు 4 ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసి డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. ఇసును అక్రమంగా తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేసి ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్కు తరలించారు. నెల్లూరు జిల్లాలో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. గడ్డంవారి వీధిలోని పలు మొబైల్ యాక్సెసరీస్ దుకాణాలు ఎంఆర్పీ లేకపోయినా వస్తువులు, డూప్లికేట్ ఉత్పత్తులు వినియోగిస్తున్నారని సమాచారం అందడంతో విజిలెన్స్ సిఐ నరసింహారావు, అలాగే డీసీటీఓ విష్ణువర్ధన్ నేతృత్వంలో తనిఖీలు చేపట్టారు. ఈ దాడులు వ్యాపారులలో భయాన్ని సృష్టించగా కొందరు వ్యాపారులు దుకాణాలను మూసివేసి వెళ్ళిపోయారు. దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,960 రూపాయలు తగ్గి 1,61,680కు చేరగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,800 రూపాయలు తగ్గి 1,48,200కు పతనమైంది. దీంతో కొనుగోలుదారులు బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే కిలో వెండి ధర మాత్రం 2,90,000 వద్ద స్థిరంగా కొనసాగుతుంది. డాలర్ బలపడడం వంటి కారణాలతో బంగారం ధరలు తగ్గుతున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. పశ్చిమాసియా యుద్ధంతో అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరగడం, పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు ఇంకెంతకాలం కొనసాగుతాయన్న భయాందోళన సెంటిమెంట్ను దెబ్బతీశాయి. దీంతో ప్రపంచ మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్ సూచీలు భారీగా పతనమయ్యాయి. ఇంట్రేడ్లో దాదాపు 2,496 పాయింట్ల పతనంతో సెన్సెక్స్ అలాగే 1,352 పాయింట్ల నష్టపోయింది. ఇక నిఫ్టీ 422 పాయింట్లు నష్టపోయింది.